హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ. ఈజీగా ఇంట్లోనే బాస్మతి రైస్ లేకపోయినా చిట్టి ముత్యాలతో వెజ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 లేదా 4 పచ్చిమిర్చిని తీసుకొని వేసుకోండి. దీంట్లోనే కట్ చేసుకొని పెట్టుకున్న 2 టమాటాలని వేసుకొని ఇవి రెండింటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లోనే బంగాళదుంప, క్యారెట్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, పసుపు వేసి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే మన ఆలుగడ్డ, క్యారెట్ ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకొని పక్కకు పెట్టుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి. లో ఫ్లేమ్ మీదనే ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 250 గ్రామ్స్ చిట్టి ముత్యాల రైస్ని తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్నైనా యూజ్ చేయొచ్చు. ఆ రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఒకవైపు ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూ మరోవైపు స్టవ్ మీద వాటర్ని పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వండి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. రెండు మూడు నిమిషాల తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కదా, సో కారాన్ని కాస్త చూసుకొని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. అలానే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీదనే 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లనివ్వాలి. ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. రైస్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కాస్త చల్లారిన తర్వాత దీంట్లోకి మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. అలానే దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోండి. ఇలా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మనం కుక్ చేసుకున్న రైస్ నుంచి ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే అవన్నీ తీసేసుకొని పెట్టుకోండి. దీంట్లోకి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత మనం కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా పూర్తిగా రైస్ని యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే హీట్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మన బిర్యానీ బౌల్ని పెట్టుకొని 25 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఈ రైస్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో బిర్యానీ, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈజీగా బాస్మతి రైస్ లేకపోయినా ఇలా చిట్టి ముత్యాల రైస్తో కూడా మనం వెజ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.